హాయ్ అండి, చాతుర్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మురి ఉండలండి. ఇవి మనకి బయటన ఎలా ఉంటాయో అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. దానికోసం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి. అప్పుడే ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పుతోని మనం 3 కప్పులు ఇక్కడ నేను మురీలు అనేవి తీసుకుంటున్నానండి. కొల ప్రకారం తీసుకుంటే మనకి ఉండలకి బెల్లం అనేది కరెక్ట్గా సరిపోద్దండి, చక్కగా కూడా వస్తాయండి. ఇలా ఒక 5 నిమిషాలు మనం వేడిగా అయ్యేంత వరకు వేపుకుంటే చాలండి, మనకి చక్కగా ఉంటాయి ఉండలు. అందుకనే ఇంకా అవి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయిలోని మనం ఏ కప్పుతో అయితే మురీలు కొలుచుకున్నామో అదే కప్పుతోని నేను 3/4 కప్పు బెల్లం అనేది తీసుకున్నానండి. ఫుల్గా తీసుకున్న పర్లా, కప్పు నిండాని. బెల్లం తక్కువ చాలు అంటే మనకి 3/4 కప్పు సరిపోతుంది. అలాగే ఒక 1/4 కప్పు వాటర్ వేసుకొని పాకం వచ్చేలా మరగబెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది పాకం. ఇలా పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి పాకం అనేది ముదరగా రావాలండి, గట్టిగాని పాకం అనేది చక్కగాని అలా గిన్నెలో వేసి కొడితే మనకి టంగమని సౌండ్ వచ్చేలాగా మనకి పాకం అనేది రావాలి. అప్పుడే బాగుంటాయండి, ఉండలు కూడా బాగా చుడటానికి వస్తాయి. తర్వాత ఇంకా పాకం వచ్చిన తర్వాత నేను ఇక్కడ యాలక్కాయ పౌడర్ వేసుకుంటున్నానండి. ముందుగానే పంచదార వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఆ పౌడర్ వేసుకొని బాగా కలిసిన తర్వాత ఈ మురీలు అనేవి ఇందులో వేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ బెల్లము ఈ మురీలు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇంకా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒక అచ్చులాగా కూడా వేసి చూద్దాం బాగా వస్తుందా రాదా అని నేను ప్లేట్లకి ఆయిల్ అనేది రాసి వేసానండి. చక్కగానే వచ్చిందండి, బాగుంది. ఇలా చేసిన తర్వాత ఇంక నేను ఉండలు అనేవి చుట్టుకున్నాను. చేతికైతే కొంచెం ఆయిల్ రాసుకొని ఉండలు చుట్టానండి. చాలా బాగా వచ్చినాయండి. చెయ్యి అయితే మనకేం కాలడం అది ఏమి లేదు, చక్కగా ఉండలన్నీ బాగా వచ్చినాయి. మనం చక్కగా చుట్టుకోవచ్చండి, పర్వాలేదు. గోరువెచ్చగా అయిపోద్దండి తొందరగానే. దానివల్ల మనకి ఉండలు చుట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఎక్కువ చేసుకున్నట్టయితే మళ్ళీ 1 నిమిషం స్టవ్ మీద పెట్టుకుంటే మళ్ళీ వేడి మీద మళ్ళీ మనకి పాకం కరిగి ఉండలు చుట్టుకోవడానికి అవుతుంది. ఇలా అన్ని ఉండలు ఇంకా చేసుకోవడమేనండి. చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంది. అలాగే ఈ అచ్చు కూడానండి మనం ఆయిల్ రాసి పెట్టుకోవడం వల్ల ఏంటో కానీ చాలా బాగా వచ్చిందండి అచ్చు కూడా చక్కగాని. ఇంకా మనం తయారు చేసుకుని స్టోర్ చేసి ఉంచుకుంటే చాలా బాగుంటాయండి. వంటలో పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టపడతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.